बिस्मिल्लाह अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 33వ సూరా అల్ అహజాబ్ సూరా అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుతూ ఉన్నాము. 33వ సూరా అల్ అహజాబ్ ఆయతులు 73 అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. ఓ ప్రవక్త, అల్లాకు భయపడుతూ ఉండు. అవిశ్వాసులకు కపటులకు విధేయత చూపకు. నిశ్చయంగా అల్లాయే మహాజ్ఞాని మహావివేకి. నీ ప్రభువు తరపు నుంచి నీ వద్దకు వచ్చే వహీని ఖురానును అనుసరిస్తూ ఉండు. మీరు చేసే ప్రతి పని అల్లాకు బాగా తెలుసు. నువ్వు అల్లాను మాత్రమే నమ్ముకో. కార్యసిద్ధికి అల్లా ఒక్కడే చాలు. ఏ మనిషి శరీరంలోనూ అల్లా 2 హృదయాలను ఉంచలేదు. ఏ మనిషి శరీరంలో కూడా అల్లా 2 హృదయాలను ఉంచలేదు. మీరు మీ భార్యల్లో ఎవరినైనా మీ తల్లులుగా ప్రకటించినంత మాత్రాన అల్లా వారిని నిజంగానే మీ తల్లులుగా చెయ్యలేదు. అదేవిధంగా మీ దత్తపుత్రులను కూడా మీ కన్న కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ యొక్క నోటి మాటలే. అల్లా సత్యం పలుకుతున్నాడు. ఆయన రుజుమార్గం చూపుతున్నాడు. దత్తపుత్రులను వారి యొక్క కన్న తండ్రుల సంబంధంతోనే పిలవండి. అల్లా దృష్టిలో ఇదే న్యాయం. ఒకవేళ వారి కన్న తండ్రులెవరో మీకు గనక తెలియకపోతే అటువంటి పరిస్థితిలో వారు మీ యొక్క ధార్మిక సోదరులు, స్నేహితులు అవుతారు. మరుపు వల్ల మీ చేత ఏదన్నా తప్పు జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయపూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే. అల్లా అపారంగా క్షమించేవాడు, అమితంగా కనుకరించేవాడు. దైవ ప్రవక్తకు విశ్వాసుల